పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్ అడిగినప్పుడు, లేదంటే మార్నింగ్ ఏదైనా కొత్తగా బ్రేక్‌ఫాస్ట్ చేయమన్నప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం పెద్దగా కష్టపడనవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఇంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలనమాట. అప్పటికప్పుడు హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇది పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి కూడా పెట్టొచ్చనమాట. చాలా బావుంటాయి. చాలా టేస్టీగా గూడా ఉంటాయి. సో, ఇంకెందుకు లేటు రెసిపీలోకెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ అనేది పొడి పొడిగా ఉండాలనమాట పిండిలాగా. సో, అప్పుడే స్నాక్ అనేది చాలా బాగొచ్చిద్ది. సో, ఇప్పుడు ఇది మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనము మైదా గోధుమ పిండి ఎలా పట్టుకుంటామో, ఎలా ఉండిద్దో పిండి సో, అలానే ఉండాలనమాట ఈ పిండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ యాడ్ చేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాలనమాట. అలా చిటపటలాడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగు కూడా కొంచెం యాడ్ చేసుకొని, ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే అన్నీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సాల్టు ప్లస్ కారం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని జస్ట్ ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ. సో, ఆ రవ్వని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వేస్తున్నప్పుడే తిప్పుకోవాలి. లేదంటే ఉండలు ఉండలుగా ఫార్మ్ అయిద్ది. అలా ఉండలుండలుగా వచ్చాయంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు చిట్లుతాయన్నమాట. సో, అందుకని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలదిప్పుకోవాలి ఇలా. రవ్వ వాటర్‌లో యాడ్ చేసిన తర్వాత మంటని మళ్ళీ లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని రవ్వ మిశ్రమం అనేది దగ్గరకొచ్చేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా ఇలా ముద్దలాగా రెడీ అయిందనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి ఇలా గట్టిగా ఉండాలి. అప్పుడే రెసిపీ అనేది బాగొచ్చిద్దనమాట. కొంచెం వాటర్‌గా ఉంటే ఇంకొంచెం కుక్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్‌కి ఆయిల్ రాసుకొని, ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని ఈ ప్లేట్‌లోకి యాడ్ చేసుకొని, ఒక 10 సెకండ్స్ ఈ పిండిని ఒకసారి హ్యాండ్ తోటి మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఏయన్నా ఉండలున్నాయి అంటే మెదుగుతాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా ప్రెస్ చేసి ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ వదిలేసేయండి. ఈలోపు పిండనేది చల్లారిపోయిద్ది. నెక్స్ట్ ఈ పిండి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే ఇలా ముద్దగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని. ఈ పిండి కలిపేటప్పుడు చేతికి అంటుకోకూడదనమాట. ఇన్‌కేస్ మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి పిండిననేది. సో, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని, మనకి నచ్చిన షేప్‌లో ఇలా పిండి మొత్తాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు నచ్చిన షేప్‌లో రెడీ చేసుకోవచ్చనమాట. వీటిని రౌండ్ షేప్‌లో కూడా చేసుకొని మనం బోండాలేసుకుంటాం కదా! అలా కూడా ఏసుకోవచ్చు. లేదంటే నేను చూపిస్తున్నట్టు ఇలా ఈ షేప్ రెడీ చేసేసుకోండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళుంటే వీడియోస్ అన్నీ ఒకసారి చెక్‌ఔట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్. ఇలా పిండి మొత్తాన్ని మనకి నచ్చిన సైజులో షేప్‌లో రెడీ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. ఒక వాయికి ఎన్ని పడతాయో అన్ని మాత్రమే చేసుకోండి. మిగతా పిండికి మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసే ముందుగా ఇలా షేప్ చేసుకొని వేసుకుంటే సరిపోయిద్దనమాట. అన్నీ ఒకేసారి ముందుగా చేసి పెట్టుకుంటే పిండి అనేది ఆరిపోయి చిట్లుతాయన్నమాట. సో, అందుకనే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఏ వాయికి ఆ వాయి చేసి పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ వాయికి ఒక 4 చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేడి వేడి ఆయిల్‌లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్‌ని ఒక్కోటిగా ఏసుకోవాలి. మనం ఆయిల్‌లో వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్‌లో ఉండాలి. అన్నీ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని మంచిగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఒక పక్క ఎర్రగా కాలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. లేదంటే వేసిన స్నాక్స్ క్రాక్స్ ఇచ్చి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుండిద్దనమాట. సో, అందుకనే ఒక పక్క ఎర్రగా కాలిన తర్వాత అవి పైకి తేలిన తర్వాతే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి.
సో, ఇదే ప్రాసెస్‌లో మిగతావన్నీ చేసుకోవాలనమాట. మనం వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్‌లో ఉండాలి. అన్నీ వేసిన తర్వాతనే మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో మనం కుక్ చేస్తే ఏంటంటే మంచిగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. లోపల మాత్రం పిండి పచ్చిగా ఉండిద్ది. సో, అందుకనే లో ఫ్లేమ్‌లోనే ఇవి మంచిగా ఇలా ఎర్రగా కాల్చుకొని, తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని, పిల్లలైతే నచ్చిన కెచప్‌లో చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉండిద్ది. లేదనుకుంటే ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! సో, వాటిని స్ప్రెడ్ చేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తగా తినాలి, కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ రెసిపీ బెస్ట్ అని చెప్తాను నేను. సో, ఇంకెందుకు లేటు ఒకసారి మీ పిల్లలకి కానీ, లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టండి. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్ చేయండి. సో, వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.